హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మన ఛానల్లో నిన్న తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి, అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఎలా చేయించుకోవాలి, దీంతోపాటు ఈకేవైసీ ఎలా చేయించుకోవాలి అనేది మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఎన్పిసిఐ లింక్ కానీ, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కానీ, ఈకేవైసీ కానీ చెక్ చేసుకొని అలాగే మీరు లేకపోతే ఖచ్చితంగా చేయించుకున్న వాళ్ళకు మాత్రమే జూలై 5th రోజు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎవరైతే ఇనెలిజిబుల్ అవుతారో, అంటే ఈ స్కీమ్కి ఎవరైతే ఇనెలిజిబుల్ అవుతారో, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఎవరైతే లిస్ట్లో ఉన్నారు, ఎవరైతే లిస్ట్లో లేరు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. మనకు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి జూన్ 12th అయితే సాయంత్రం లోపు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు కాలేజీ వాళ్ళు కావచ్చు, స్కూల్ వాళ్ళు కావచ్చు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అప్లోడ్ చేసిన డేటా ప్రకారం మాత్రమే ఈ స్కీమ్ మనకు వర్తిస్తుంది. అంటే స్కూల్ వాళ్ళు మనకు సంబంధించిన డేటా ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తారో, స్కూల్ మరియు కాలేజ్ అప్లోడ్ చేసిన డేటాను బేస్ చేసుకొని మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్కి మనకు మొత్తం 13,000 రూపాయలు అయితే రానున్నాయి. అంటే మొదట్లో మనకు 15,000 అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు 2,000 రూపీస్ని తగ్గించడం జరిగింది. స్కూళ్ళు కాలేజీల అభివృద్ధి పనుల కోసము దీనిలోనైతే తగ్గించడం జరిగింది. అయితే మనకు ఈ 13,000 కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకైతే వేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి మీరు ఈ లిస్ట్లో ఉన్నారా లేదా, ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. మీరు ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా, ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా, లేదా మీకు ఈ స్కీమ్ వర్తిస్తుందా వర్తించదా అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. తల్లికి వందనం స్కీమ్ 2025కు సంబంధించి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది దాని జాబితా అయితే మనకు సచివాలయం దగ్గర అయితే ఉంటుంది. కంపల్సరీగా సచివాలయం వాళ్ళు లాగిన్ చేసుకొని బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో లాగిన్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్స్ మోడల్లో బిఎం రిపోర్ట్స్, అలాగే స్కీమ్ ఇయర్ 25-26 అని, తర్వాత తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకొని ఇదంతా మనకైతే అవసరం లేదు. ఇదంతా వాళ్ళు సచివాలయం వాళ్ళు చూసుకుంటారు. సచివాలయం వాళ్ళు డౌన్లోడ్ చేసి అక్కడ లిస్ట్ అయితే అవైలబుల్గా మనకు స్క్రీన్పై పెట్టడం జరుగుతుంది. అంటే నోటీస్ బోర్డులో కానీ అక్కడ అవైలబుల్గా మనకైతే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టు మాత్రం కంపల్సరీగా ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్గా ఉండాలి. ఇన్యాక్టివ్గా ఉంటే మాత్రం అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. దీనికి ఎలా చేసుకోవాలి అని నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా చేయించుకున్న వాళ్ళకు మాత్రమే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. మీరు సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు ఆ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఇనెలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఒకసారి ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారో, ఎవరు ఇనెలిజిబుల్ అవుతారో ఒకసారి మనం చూద్దాం. ఎవరికైతే గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు 10,000 రూపాయల కంటే ఎక్కువగా, అంటే నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువగా ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణాల్లో అయితే మనకు 12,000 లోపు ఉండాలి. రైస్ కార్డు కూడా వాళ్ళకు కంపల్సరీగా ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. తర్వాత ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ వీటితో సహా ఎలాంటి 4 వీలర్ అయితే ఉండకూడదు. అంటే ట్రాక్టర్ ఉండకూడదు, ట్యాక్సీ ఉండకూడదు, ఆటో కూడా ఉండకూడదు. అంటే 4 వీలర్ ఆటో అయితే ఉండకూడదు అని చెప్తున్నారు. ఇలా ఉంటే వీళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే అప్లై కాదు. తర్వాత ఫ్యామిలీలో 3 ఎకరాల లోపు మాగాని ఉండాలి, లేదా 10 ఎకరాల లోపు పొడి భూమి ఉండాలి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపే ఉండాలి. ఇటువంటి వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుంది. తర్వాత మున్సిపాలిటీ పరిధిలో, అంటే పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ ఉండకూడదు. అంటే అంత లోపే ఉంటే మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే కరెంటు బిల్లు కూడా నెలకు 300 యూనిట్లు దాటకూడదు. 300 యూనిట్లు దాటితే మనకు ఈ స్కీమ్ అయితే అప్లై అవ్వదు. తర్వాత విద్యార్థుల హాజరు సంఖ్య కూడా, అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు స్కూల్కు వెళ్ళిన హాజరు శాతం కూడా 75% హాజరు శాతం ఉండాలి. తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్ కానీ, ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉండకూడదు. అంటే పెన్షన్ తీసుకుంటున్నట్టు కానీ, అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఉద్యోగం చేస్తున్నట్టు కానీ ఉండకూడదు. అలా ఉంటే కూడా ఈ స్కీమ్ అయితే మీకు అప్లై అవ్వదు. ఇక ఈ తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే ప్రజలకైతే ఆప్షన్ ఉండదు. ఇక దీనికి మీరు అర్హులా లేదా అనర్హులా అనే జాబితాని మీరు సచివాలయం దగ్గర నోటీస్ బోర్డు దగ్గర అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. కంపల్సరీగా చెక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అక్కడ ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రమే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.